లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు రైతులు పడ్డ కష్టాలకు భూభారతితో చెక్ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే సంక్రాంతికి రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి ఇస్తామని చెప్పడం, దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. తెలంగాణ భూభారతి బిల్లు 2024కు రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ నెల 18న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాలు పంచుకోలేదు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ధరణితో ఎంత నష్టం జరిగిందన్న విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. రహస్యంగా ఉండాల్సిన తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ రికార్డులతో పాటు సమస్త సమాచారం దేశం దాటించేశారని ఫైర్ అయ్యారు. ప్రతి భూ యజమాని హక్కులను కాపాడడానికి చట్టాన్ని సమర్థవంతంగా సభలో ప్రవేశపెట్టామన్నారు. రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము, ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీలు ఐర్లాండ్ అఫేర్స్ కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న ఎండీలు, వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ 2017లోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష. ఇవాళ డేటా మీకు తెలుసు కదా అధ్యక్ష ఎంత విలువైందో. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అధ్యక్ష నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, నా బ్యాంకు ఖాతా ఇవ్వాలి, నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక సీక్రెట్ కోడ్లో ఉండాలి. ఒకవేళ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష. కానీ క్లియర్గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈరోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు, దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష. ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష. డేటా అంతా పోర్టల్ నిర్వహిస్తున్న వ్యక్తి కూడా తెలుసుకోలేనంత రహస్యంగా ఎన్క్రిప్ట్ అయి ఉండాలని, కానీ ధరణి పోర్టల్ కారణంగా రెవెన్యూకు సంబంధించిన సమస్త సమాచారం దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో, అందులోనూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాల్లో ఉన్నవారి చేతుల్లోకి వెళ్లిందన్నారు సీఎం. ఇది తీవ్రమైన నేరమన్నారు. అంతేకాదు ధరణిలో భూమాయాజాలంపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోనున్నాయి. ప్రభుత్వ భూములకు భద్రత లభించబోతోంది. తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రాధాన్యం ప్రపంచ దేశాలకు విస్తరించేలా చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. ఇప్పటికే చాలా టూరిజం సర్క్యూట్స్ ను డెవలప్ చేసింది. తాజాగా పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సమాచార కేంద్రాన్ని మంత్రి జూపల్లి ఈ నెల 20న ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ తో కలిసి ప్రారంభించారు. విమానాశ్రయంలో టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ల్యాండ్ అవ్వగానే చూసేలా తెరపై వారసత్వ కట్టడాలు, టూరిస్ట్ స్పాట్లు, హరిత హోటల్స్, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్, రూట్ మ్యాప్ల వివరాలు చూసేలా ఏర్పాటు చేశారు.
శనివారం రోజు అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరిగిన సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ అందించారు. రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి మార్గదర్శకాలు ఫైనల్ చేసి ఇస్తామని ప్రకటించారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు అందింది. దీన్ని సవరించేందుకే మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. పంటలు పండించే రైతులకే ఎలా బెనిఫిట్ కలగాలన్నది చూస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా మీద తీసుకోవాలంటున్న నిర్ణయాలలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ, శాసనసభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసుకొని ముందుకు వెళ్ళాలని, గతంలోనే సభా సమావేశాల కంటే ముందే ప్రభుత్వ పరంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ పక్షాన్ని ప్రకటన కూడా చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.